న్యాయవాద వృత్తిలోని నా సహచర మిత్రులారా, నా తోటి పౌరులారా, సోదర సోదరిమణులారా, మీకు అందరికీ నమస్కారం. ఇటీవల కాలంలో న్యాయ వ్యవస్థ యొక్క స్వతంత్రత పైన నీడలు కమ్ముకున్నటువంటి నేపథ్యంలో నేను న్యాయ వ్యవస్థ ఒక కీలకమైన మలుపుదారిలో సామాజిక వైవిధ్యం, స్వాతంత్ర్యం మరియు రాజ్యాంగ వాగ్దానం అన్నటువంటి విషయం పైన మీతో నా అభిప్రాయాలు పంచుకుంటున్నాను. మిత్రులారా, భారత న్యాయ వ్యవస్థను రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం యొక్క అంతిమ రక్షకుడుగా ఆయన అభివర్ణించాడు. మరి గణతంత్రములు అంటే భారత రిపబ్లిక్లో అత్యంతమైన కీలకమైనటువంటి మెజారిటీ వ్యతిరేక సంస్థగా కూడా ఆయన ఊహించాడు. లోతైన సామాజిక అసమానతలతో ఉన్నటువంటి ఈ సమాజంలో సంఖ్యాపరమైన దౌర్జన్యం, కార్యనిర్వాహక అతిక్రమణలు అంటే పాలన ఎవరైతే చేస్తున్నారో ఆ అధికార వర్గం యొక్క అతిక్రమణలు మరియు రాజకీయ పక్షపాతానికి వ్యతిరేకంగా కోర్టులు దృఢంగా నిలబడాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గట్టిగా నమ్మాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ భారత న్యాయ వ్యవస్థను రాజ్యాంగము మరియు పౌరుల హక్కుల యొక్క ముఖ్యమైన స్వతంత్ర సంరక్షకుడిగా ఆయన తీర్చిదిద్దాలని భావించాడు. ఇది కార్యనిర్వాహక వర్గం అంటే ప్రభుత్వం మరియు శాసన నిరంకుశత్వానికంటే ఇటు శాసనసభలోను పార్లమెంటులోను ప్రజా వ్యతిరేకమైనటువంటి ఏదైనా చట్టాలు కానీ శాసనాలు కానీ రూల్స్ కానీ ఏర్పాటు చేసిన దానికి వ్యతిరేకంగా ఒక చెక్గా పనిచేయడానికి, చెక్ అంటే ఒక అడ్డుగోడగా పనిచేయడానికి మరి ఈ యొక్క న్యాయ వ్యవస్థను రూపొందించడం జరిగింది. ఆయన స్వతంత్ర రాజకీయేతర న్యాయ వ్యవస్థ ఉండాలని చెప్పి ఆయన నొక్కి చెప్పాడు. అంతేకాకుండా ఆయన ఇంకొక మాట చెప్పాడు, మిత్రులారా, రాజ్యాంగాన్ని ఉల్లంఘించేటువంటి చట్టాలను కొట్టేసి దాని యొక్క ఆధిపత్యాన్ని బలోపేతం చేసేటువంటి న్యాయ సమీక్షా శక్తిని కూడా ఆయన మరి రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. గణతంత్రానికి అంతిమ రక్షణగా వ్యవహరించడానికి కోర్టులకు అధికారం ఇవ్వడం ద్వారా న్యాయము, స్వేచ్ఛ మరియు సమానత్వాన్ని హామీ ఇచ్చే బలమైనటువంటి చట్టపరమైన చట్టాన్ని నిర్మించడం ఆయన యొక్క విజన్, ఆయన దార్శనికతను మనకు చూపిస్తూ ఉంది. అయితే మిత్రులారా, నేను ఉన్నత న్యాయ వ్యవస్థను ఒక ప్రజాస్వామ్య ఆందోళన చుట్టుముడుతూ ఉంది. ఎందుకంటే న్యాయ వ్యవస్థ యొక్క స్వతంత్రం, ఆ న్యాయ వ్యవస్థలో సామాజికమైనటువంటి ప్రాతినిధ్యం లేకపోవడం మరియు రాజ్యాంగ తీర్పులు కానీ ఈ కార్యనిర్వాహక వర్గం అంటే ప్రభుత్వం యొక్క అభిప్రాయాల మేరకు నడుచుకోవడం, అంతేకాకుండా ఒక మెజారిటీ భావజాలానికి, ఒక మత భావజాలానికి చోటు కల్పిస్తుందనేటువంటి భావన పెరుగుతున్నందున ఇటు పౌరులు, న్యాయవాదులు, పండితులు అంటే ఇంటలెక్చువల్స్, మేధావులు మరియు అదేవిధంగా కొంతమంది సిట్టింగ్ న్యాయమూర్తులు కూడా ఈ భారత న్యాయ వ్యవస్థ యొక్క స్వతంత్రత పైన కొన్ని ప్రశ్నలు, అనుమానాలు లేవనెత్తుతూ ఉన్నారు. న్యాయ వ్యవస్థ బదిలీలపై సుప్రీంకోర్టు మరి ఇటీవల న్యాయ వ్యవస్థ బదిలీలపై ప్రస్తుత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భయాన్ ఇటీవల చేసినటువంటి వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థ నియామకాలలో సామాజిక వైవిధ్యం లేకపోవడాన్ని వెల్లడించేటువంటి మరి యొక్క అఫీషియల్ డేటా కూడా కలిపితే ఒక తీవ్రమైనటువంటి జాతీయ చర్చ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సమస్య వ్యక్తిగత న్యాయమూర్తుల గురించి కాదు మిత్రులారా, ఇది న్యాయ వ్యవస్థ యొక్క సంస్థాగత దిశ, స్వతంత్రత గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. మరి భారతదేశంలో ప్రజాస్వామ్యం కేవలం ఎన్నికలు లేదా పార్లమెంటరీ మెజారిటీల ద్వారా మాత్రమే మనుగడ సాగించదని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిరంతరం హెచ్చరించాడు. మెజారిటీ సంకల్పం కాదు, రాజ్యాంగ నైతికత సంస్థలను నడిపించాలని ఆయన వాదించాడు. అందువల్ల ప్రాథమిక హక్కులను రక్షించడానికి, ప్రభుత్వం యొక్క అధికారం అంటే కార్యనిర్వాహక అధికారాన్ని నియంత్రించడానికి మరియు రాజకీయ అధికారం నుండి మినహాయించబడిన వారికి, మరి ఎవరైతే రాజకీయం లేకుండా అపోజిషన్లో ఉన్నారో అటువంటి వారి యొక్క స్వరం వినిపించడానికి న్యాయ వ్యవస్థకు అసాధారణమైనటువంటి గొప్ప గురుతర బాధ్యత అప్పగించబడింది. రాజ్యాంగం ఎంత ప్రగతిశీలమైనదైనా, అది ఎంత గొప్పదైనా, ఆధిపత్య సామాజిక లేదా రాజకీయ ప్రయోజనాలచే మరి ఎవరైనా దాన్ని పాల్పడితే వారు వ్యవహరిస్తే అది నిష్ఫలంగా మారుతుందని కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ హెచ్చరించాడు. న్యాయ స్వాతంత్రం అంటే ఈ యొక్క న్యాయ వ్యవస్థ యొక్క స్వతంత్రం అతని దృష్టిలో సామాజిక న్యాయం మరియు సమానత్వం నుండి విడదీయరానిది. ఇవన్నీ కూడా ఇన్సెపరబుల్. మరి ఉన్నత న్యాయ వ్యవస్థలో సామాజిక వైవిధ్యం లేకపోవడం అనేది ఒక పెద్ద ఆందోళనకరమైనటువంటి సమస్య ప్రస్తుత పరిస్థితుల్లో. ఎందుకంటే రాజ్యాంగ ఆచరణలో అత్యంత స్పష్టమైనటువంటి వైరుధ్యాల్లో ఇదొకటి. ఎందుకు పేలవమైనటువంటి సామాజిక ప్రాతినిధ్యం అంటే ఉన్నత న్యాయ వ్యవస్థలో మరి అధిక జనాభా కలిగినటువంటి ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు మరి మైనారిటీలు, మహిళల యొక్క ప్రాతినిధ్యం తక్కువగా ఉండడం
అది ఆందోళనకరమైనటువంటి విషయం. ప్రభుత్వ ఉపాధి మరియు సబార్డినేట్ వ్యవస్థలో రిజర్వేషన్ వ్యవస్థ వల్ల కొంత వీళ్ళకు న్యాయం జరుగుతూ ఉంది, కానీ ఉన్నత న్యాయ వ్యవస్థ అంటే హైకోర్టులు, సుప్రీంకోర్టు నియామకాలలో, జడ్జీల నియామకాలలో అధికారిక రిజర్వేషన్ లేదు. చాలా మంది న్యాయమూర్తులు ఆయా కోర్టుల్లో ప్రాక్టీస్ చేసే సీనియర్ న్యాయవాదులు, లేకపోతే న్యాయమూర్తుల యొక్క సంతతి హైకోర్టు న్యాయమూర్తుల సమూహం నుండి ఎంపిక చేయబడతా ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ అగ్రకులాలు మరియు ప్రత్యేకమైనటువంటి కొన్ని వర్గాల యొక్క ఆధిపత్యం చెలాయిస్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం స్వయంగా పార్లమెంటుకు సమర్పించినటువంటి అధికారిక గణాంకాల ప్రకారం అయితే 2018, 2023 మధ్యన మరి ఇటు సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ ఉన్నటువంటి న్యాయమూర్తుల యొక్క మరి నియామకం గురించి మాట్లాడితే మరి ఈ యొక్క 2018, 2023 మధ్యన దేశంలోని హైకోర్టులకు మొత్తం 661 మంది న్యాయమూర్తులు నియమించబడ్డారు. వారిలో 499 మంది ఉన్నత కులాలకు, ప్రధానంగా బ్రాహ్మణులకు చెందినటువంటి వారు ఉన్నారు. 78 మంది మాత్రం ఓబీసీలు ఉన్నారు, 21 మంది ఎస్సీలు ఉన్నారు, మరియు 12 మంది ఎస్టీలు ఉన్నారు. ఈ విధంగా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతుల వారికి, మైనారిటీలకు, అదేవిధంగా మహిళలకు కూడా మరి న్యాయమూర్తి ఉన్నత వ్యవస్థలో పావు వంతు కంటే తక్కువగా ఉన్నారు. 25% కంటే తక్కువగా ఉన్నారు. మరి మహిళల శాతం అయితే ఇంకా తక్కువగా ఉంది. సుప్రీంకోర్టు మరి హైకోర్టులో న్యాయమూర్తుల్లో మహిళల వాటా కేవలం 13 నుంచి 14% ఉంది. ఫిబ్రవరి 5, 2026 అంటే మొన్న పార్లమెంట్లో రాజ్యసభ ఎంపీ విల్సన్ అడిగినటువంటి ప్రశ్నకు న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మెఘవాల్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చాడు. మిత్రులారా, ఆ సమాచారం ఏమంటే 1/1/2021 మరియు 30/1/2026 మధ్యన సుప్రీంకోర్టు మరి హైకోర్టులకు నియమితులైనటువంటి న్యాయమూర్తులలో దాదాపు 3/4 అంటే 30 వంతు అందరూ కూడా అగ్రకులాలకు చెందినటువంటి వారే. నియమితులైన న్యాయమూర్తుల్లో దాదాపు మరి ఈ కాలంలో వివిధ హైకోర్టులకు అంటే 21, 26 మధ్యలో లేటెస్ట్ హైకోర్టులకు నియమితులైనటువంటి న్యాయమూర్తులు 593 మంది. వాటిలో 157 మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు, మైనారిటీలకు చెందినటువంటి వారు ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా మరి అగ్రకులాలకు చెందినటువంటి వాళ్ళు ప్రత్యేకంగా ఉన్నట్టు మనకు కనపడతా ఉంది. అంటే ఎంతమంది ఉన్నారంటే ఎస్సీలు 26 మంది, కేవలం 4.38%, 4.38%, ఎస్టీలు 14 మంది, 2.36%, ఓబీసీలు 80 మంది, 13.49%, మైనారిటీలు 37 మంది అంటే 13.49%. మరియు మిగతావి తీసుకుంటే అగ్రకులాలకు చెందినటువంటి వాళ్ళు, అధికంగా బ్రాహ్మణ వర్గానికి చెందినటువంటి వాళ్ళు కూడా ఎక్కువగా దీంట్లో ఉన్నారు. 436 మంది అంటే 73.52%. ఈ గణాంకాలు భారతదేశంలోని సామాజిక వాస్తవ పరిస్థితులకు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయి. ఎందుకంటే ఈ దేశంలో ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు, మైనారిటీలు, మహిళలు వాళ్ళని కలుపుకుంటే జనాభాలలో అత్యధిక మెజారిటీగా ఉన్నారు. మరి ఆ విధంగా ఈ అసమతుల్యత అనేది ఉందే, ఇంబ్యాలెన్స్ అనేది ఉందే, ఇది యాదృచ్ఛికం కాదు మిత్రులారా, ఇది వ్యవస్థాగతమైనది, ఇది ఇంటెన్షనల్గా జరుగుతూ ఉన్నది. మరోవైపు దేశంలో జిల్లాలో కానీ మరి దిగువ న్యాయస్థానాల్లో అంటే జిల్లా మరి సబార్డినేట్ జ్యుడిషియరీ అంటారు, అక్కడ అయితే 14.15% దళితులు ఉన్నారు, 5.12% గిరిజనులు ఉన్నారు, మరియు 26.64% ఓబీసీలు న్యాయమూర్తులుగా ఉన్నారు. అంటే జిల్లా కోర్టుల్లో, మ్యాజిస్ట్రేట్ కోర్టుల్లో. అక్కడ మరి దీంట్లో కూడా మనం ఒకసారి గమనిస్తే ఉత్తర భారతదేశానికి, దక్షిణ భారతదేశానికి ఈ సామాజిక వైవిధ్యం, ఈ యొక్క రిప్రజెంటేషన్ దక్షిణ భారతంలోనే ఎక్కువగా ఉంది. అంటే ఎక్కువ మంది ఈ వర్గాలకు చెందినటువంటి వాళ్ళు దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో నియమించబడతా ఉన్నారు. లోయర్ జ్యుడిషియరీ, కింద న్యాయ వ్యవస్థకు. అందువల్ల మన ఈ గణాంకాలన్నీ మనం ఒకసారి చూస్తే మిత్రులారా, హైకోర్టులు మరియు సుప్రీంకోర్టులో కొంత పోలిస్తే దిగువ న్యాయ వ్యవస్థ కొంతవరకు మేలు ప్రాతినిధ్యం కలిగి ఉందని మనకు అనిపిస్తూ ఉంది. సామాజికంగా ఒకే వ్యక్తికి, ఒకే వర్గానికి చెందినటువంటి వాళ్ళు న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తులుగా ఉంటే వారు ఏం చేస్తారు? ఆ సామాజిక దృష్టి సరైన విధంగా రాజ్యాంగ పరంగా ఉండదు. ఆ చట్టాలను ఎందుకంటే ఒక నేరో మైండెడ్, ఒక సంకుచిత స్వభావంతో ఈ చట్టాలను వ్యాఖ్యానించేటువంటి అధికారం ఉంది, ఆ ప్రమాదం ఉంది. కుల వివక్షత, మైనారిటీ హక్కులు, కార్మిక హక్కులు, భూసేకరణ, రాజ్య హింస మరియు పౌర స్వేచ్ఛలు అనేటువంటివి ఇవన్నీ కూడా అమూర్త చట్టపరమైన ప్రశ్నలు కాదు. ఇవి లక్షలాది మందికి, కోట్లాది మందికి సంబంధించినటువంటి వాస్తవ విషయాలు. ఈ వాస్తవాలు మరి ఇక్కడ
ఉన్నత న్యాయస్థానాలలో ఈ యొక్క సామాజిక వైవిధ్యత లేనందువల్ల ధర్మాసనంలో కానీ ఏదైనా ఒక బెంచ్లో కానీ తక్కువగా ప్రాతినిధ్యం ఉన్నప్పుడు నిష్పాక్షికమైనటువంటి న్యాయం జరుగుతుంది అనేటువంటి ఆ ప్రజల నమ్మకము అనివార్యంగా అది తగ్గిపోతుంది, క్షీణిస్తుంది. ఇది వ్యక్తిగత న్యాయమూర్తుల సమగ్రతకు వ్యతిరేకంగా చేస్తున్న ఆరోపణ కాదు మిత్రులారా. వీ హ్యావ్ గాట్ గ్రేట్ రెస్పెక్ట్ టు ది జ్యుడిషియరీ అండ్ జడ్జెస్, బట్ న్యాయ అధికారిని పొందే అవకాశాన్ని డైవర్సిఫై చేయడంలో, ప్రజాస్వామీకరించడంలో విఫలమైన న్యాయ వ్యవస్థ యొక్క రాజ్యాంగపరమైన విమర్శ మాత్రమే ఇది. లోపాలను ఎత్తి చూపడమే. సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి ఇప్పుడు ఉన్నటువంటి ఆనరబుల్ జస్టిస్ గౌరవ న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ఇటీవల చేసిన ఒక బహిరంగ వాక్యాలు మనం గుర్తు చేసుకున్నాం. అక్కడ ఆయన ఏమన్నాడంటే, కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు న్యాయమూర్తుల బదిలీలు జరిగిన సందర్భాలపైన అది కరెక్ట్గా పేపర్లో కూడా వచ్చింది. మరి చీఫ్ జస్టిస్ గారే చెప్పారు, కేంద్ర ప్రభుత్వం యొక్క కోరిక మేరకు అని ట్రాన్స్ఫర్ చేశామని. మరి అటువంటప్పుడు ఒకవేళ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు న్యాయమూర్తుల బదిలీలు జరిగిన సందర్భాలపైన ఆయన చాలా బాధను వ్యక్తం చేశాడు, బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశాడు. ముఖ్యంగా అధికారంలో ఉన్న వారికి, ప్రభుత్వానికి అసౌకర్యంగా భావించిన తీర్పులు ఇచ్చిన న్యాయమూర్తుల విషయంలో ఇలా జరగడం ఇది చాలా మరి విచారించదగినటువంటి విషయం. చారిత్రాత్మకంగా బదిలీలు ఒక సూక్ష్మ నియంత్రణ సాధనాలుగా, అంటే వాళ్ళు బాగా క్రిటికల్గా ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారో వారిపైన గురి పెట్టి వారిని ట్రాన్స్ఫర్ చేసేట్టుగా ఆ విధంగా ఈ బదిలీలు ఉపయోగించబడుతున్నాయి. పరిపాలనా చర్యలుగా రూపొందించబడినట్టుగా ఇవి సమ్మతిని ప్రోత్సహించే మరి న్యాయ ధైర్యాన్ని, ఎవరైతే ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే ఒకటి, ప్రభుత్వానికి వ్యతిరేక తీర్పులు ఇస్తే ఆ ధైర్యాన్ని వాళ్ళు నిరుత్సాహపరిచేటువంటి ఈ యొక్క పనులుగా ఈ ట్రాన్స్ఫర్స్ మరి సంకేతాలుగా పనిచేస్తాయి. కొలీజియం వ్యవస్థ కూడా ఈ కార్యనిర్వాహక ప్రాధాన్యతలను, అంటే ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలనే అంగీకరిస్తున్నట్లు కనిపించినప్పుడు నష్టం కేవలం విధానపరమైనది కాదు మిత్రులారా, ఇది న్యాయ వ్యవస్థ యొక్క స్వతంత్రత మరి నైతిక అధికారం పైన దాడి చేస్తుంది. అత్యంత కలవరపెట్టేటువంటి విషయం ఇంకోటి ఏముందంటే చాలా బాధ ఇది. ఈ ఆందోళన వ్యవస్థ వెలుపల విమర్శకులు మాత్రమే కాకుండా ఈ రోజుల్లో న్యాయమూర్తులు కూడా చెప్తున్నారు అంతర్గతంగా ఇది అన్యాయము, ఈ విధంగా చెప్పకూడదని. కాబట్టి ఇది తేలికగా తోసిపెచ్చలేని ఒక లోతైన సంస్థాగత మరి లోపము, ఆ లోపాన్ని సూచిస్తూ ఉంది. అంతేకాకుండా మిత్రులారా, భారత రాజ్యాంగము ఉద్దేశపూర్వకంగా ఆ రాజ్యాంగ రచన కానీ న్యాయ వ్యవస్థగా రూపొందించడం కానీ మెజారిటీ వాద వ్యతిరేకంగా ఉండాలని, న్యాయం పక్కన ఉండాలని అది రూపొందించబడింది. మైనారిటీలు, భిన్నాభిప్రాయాలు, మరి అణగారిన వర్గాల వారిని మెజారిటీ పాలన యొక్క అతిక్రమణ నుండి రక్షించడానికి ప్రాథమిక హక్కులు ఉన్నాయి. అయినప్పటికీ న్యాయ వ్యవస్థలోని కొన్ని సెక్షన్స్ ఈ ఆధిపత్య రాజకీయ కథనాలకు మరింత విధేయత చూపుతున్నారు, ఒక పర్టికులర్ ఐడియాలజీకి, ప్రభుత్వ ఆలోచన విధానానికి విధేయత చూపుతున్నారు అన్నటువంటి అభిప్రాయం ఈ మధ్యన పెరుగుతూ ఉంది. కీలకమైన రాజ్యాంగ సవాళ్ళను వినడంలో, ప్రజల హక్కులను వినడంలో, పౌర హక్కులను వినడంలో రాష్ట్రం యొక్క మరి ఆ వినడంలో జాప్యము, కొంతమందికి బెయిల్ వెంటనే రావడం, కొంతమందికి బెయిల్ రాకపోవడం, ఇలాంటివి ఈ యొక్క ప్రభుత్వ అధికార దుర్వినియోగానికి సంబంధించిన కేసులో జోక్యం చేసుకోవడానికి ఇష్టపడకపోవడం, మరియు తీర్పులలో సెలెక్టివ్ జస్టిస్, ఎంపిక చేసినటువంటి న్యాయము, అత్యవసరమైన న్యాయం కొంతమందికి, మరి అంతేకాకుండా ఎప్పుడు డిలేడ్ జస్టిస్ నిదానంగా కొంతమందికి, ఈ విధంగా చేస్తూ ఉంటే ఇటువంటి పరిస్థితి న్యాయ వ్యవస్థ అనేది తిరోగమనంలోకి జారిపోతుంది అనేటువంటి మరి ఒక నమ్మకాన్ని కలిగి, ఆ నమ్మకం ఆ విధంగా కలుగుతా ఉంది, అనుమానం కలుగుతూ ఉంది. మెజారిటీవాద అక్రమాలను ఎదుర్కొనడానికి కోర్టులు సంకోచించినప్పుడు రాజ్యాంగ ప్రజాస్వామ్యం కేవలం ఎన్నికల అంకగణితంగా ఒక స్టాటిస్టిక్స్గా తగ్గించబడే ప్రమాదం ఉంది. చట్టపాలన చట్టం ద్వారా పాలన నుండి వేరు చేయలేకపోతే, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, చట్టపాలన చట్టం ద్వారా పాలన, ఈ రెండు. మరి ఈ చట్టం ద్వారా పాలన నుండి వేరు చేయకపోతే న్యాయ వ్యవస్థ యొక్క స్వతంత్రత మనుగడ ఉండదు. కార్యనిర్వాహక జోక్యం నుండి న్యాయ స్వతంత్రత రక్షించడానికే కొలీజియం వ్యవస్థ ఉద్భవించింది. అయితే ఈ కొలీజియం వ్యవస్థ ఏర్పాటు చేసుకుంటే ఇది బహిరంగ రాజకీయ నియంత్రణను కొంతవరకు కంట్రోల్ చేసినప్పటికీ దాని యొక్క పనితీరు, అంటే ట్రాన్స్పరెన్సీ లేదు, అంటే పారదర్శకత లేదు. కొత్త సమస్యలు వస్తూ ఉన్నాయి. పారదర్శకత లేకపోవడం, అదే కాకుండా పరిమిత జవాబుదారితనం, ఎవరికి అకౌంటబిలిటీ లేకపోవడం, అంతేకాకుండా ఈ యొక్క సామాజిక వైవిధ్యం పైన, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలకు సరైనటువంటి ప్రాతినిధ్యం పైన శ్రద్ధ చూపకపోవడం, బహిరంగంగా వ్యక్తీకరించబడినటువంటి ప్రమాణాలు, అంటే అసలు సీక్రెట్స్ జరుగుతూ ఉంది, ఎట్లా దేనిపైన వీళ్ళను ఎన్నిక చేస్తూ ఉన్నారు అన్నటువంటి ఇవన్నీ కూడా మరి సొంతంగా కూర్చొని తయారు చేసేటువంటి యొక్క వ్యవస్థ యొక్క ఇది వైవిధ్యపరమైనటువంటి ఈ యొక్క వైవిధ్య భరితమైనటువంటి ప్రజాస్వామ్యంలో
ప్రజలకు విశ్వాసాన్ని కలిగించడం లేదు. గోప్యత ద్వారా మాత్రమే స్వాతంత్రాన్ని మనం నిలబెట్టుకోలేము, అంటే రాజ్యాంగ న్యాయ వ్యవస్థ యొక్క స్వాతంత్రాన్ని నిలబెట్టుకోలేము. కాబట్టి మిత్రులారా, ఇవన్నీ చేయాలంటే కొన్ని మార్పులు జరగాల. ఆ మార్పులు ఏమంటే న్యాయ నియామకాలను ప్రజాస్వామీకరించాల. అంటే న్యాయ నియామకాలు భారతదేశ సామాజిక వైవిధ్యాన్ని స్పృహతో అవి మరి అక్కడ రిఫ్లెక్ట్ కావాలా, అక్కడ ప్రతిబింబించాలా. ప్రజాస్వామ్యం ప్రజల యొక్క విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి ఈ హయ్యర్ జ్యుడిషియరీ అంటే హైకోర్టు, సుప్రీంకోర్టుల న్యాయమూర్తుల యొక్క నియామకంలో పారదర్శకత ఉండాలా. ఎందుకు ఆ నమోదు చేయబడాల, ఏ కారణాల చేత ఎవరిని ఎన్నిక చేశారు. అంతేకాకుండా సంస్థాగత చేరికకు ఇవన్నీ కూడా ఒక నిబద్ధత, ఒక కమిట్మెంట్, రాజ్యాంగ కమిట్మెంట్ అవసరం. అంతేకాకుండా ప్రభుత్వం యొక్క కార్యనిర్వాహక వర్గం అంటాం, ప్రభుత్వం యొక్క ఇన్ఫ్లుయెన్స్ నుంచి, ఆ ప్రభావం నుంచి న్యాయమూర్తులను రక్షించాల. అంతేకాకుండా ఏదైనా తప్పు తనకు వ్యతిరేక తీర్పులు ఇస్తే బదిలీలు చేయడం. అంతేకాకుండా ఈ విధమైనటువంటి సాంప్రదాయాలకు అవి కాకుండా స్పష్టమైనటువంటి రూల్స్, రెగ్యులేషన్స్, ట్రాన్స్ఫర్స్ కానీ మరొక దానికి కానీ అవన్నీ కూడా తయారు చేయాలా, వాటిని ఖచ్చితంగా పాటించాలా. అంతేకాకుండా అన్నిటికి మించి రాజ్యాంగ నైతికతను పునరుద్ఘాటించాలా. ఈరోజు హైకోర్టులు, సుప్రీంకోర్టులు రాజ్యాంగ సంరక్షకులుగా, కస్టోడియన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్స్గా, మరి అదేవిధంగా ప్రజాస్వామ్య పరిరక్షకులుగా, పౌరుల హక్కుల పరిరక్షకులుగా ఉన్నావు. కాబట్టి వారి రాజ్యాంగ నైతికను కరెక్ట్గా పునరుద్ఘాటించాల. కోర్టులు రాజకీయ సౌలభ్యం కంటే, అంటే అధికార పార్టీ యొక్క అభిప్రాయాల కంటే రాజ్యాంగ వివరణకు ముందు రాజ్యాంగానికి ప్రాధాన్యత ఇవ్వాల. మరి రాజ్యాంగ పీఠికలో ఉన్నటువంటి న్యాయము, స్వేచ్ఛ, సమానత్వం మరియు సోదర భావం, ఈ యొక్క సూత్రాలు న్యాయ వ్యవస్థకు ఒక కేంద్ర బిందువుగా ఉండాల. దానిపైన అంతేకాకుండా సంస్థాగత ధైర్యాన్ని వీళ్ళు బాగా స్ట్రెంగ్త్ బలోపేతం చేసుకోవాలా. న్యాయ వ్యవస్థ స్వతంత్రం వ్యక్తిగత ధైర్యం పైన మాత్రమే ఆధారపడి ఉండదు. అందరూ న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి న్యాయమూర్తులందరూ సమిష్టిగా దాన్ని నొక్కి చెప్పాలా. మరియు న్యాయ వ్యవస్థ యొక్క స్వాతంత్రాన్ని సంస్థాగతంగా రక్షించాలా. మరి వీటన్నిటి తర్వాత అప్రమత్తంగా ఉండాలి ఎవరు? పౌర సమాజం, అదేవిధంగా న్యాయవాద సంఘాలు, అదేవిధంగా మీడియా, మరి అదేవిధంగా ఈ ఇన్ఫార్మ్డ్ సిటిజన్స్ అంటాం మనం, అంటే అన్ని బాగా మేధావులు, వీరందరూ కూడా ఈ న్యాయ వ్యవస్థ యొక్క స్వాతంత్రాన్ని కాపాడడానికి అప్రమత్తంగా ఉండడం అవసరము. ఎందుకంటే ప్రజల యొక్క పరిశీలన, ప్రజల యొక్క సమీక్ష ప్రజాస్వామ్యాన్ని బలపరుస్తుంది. కాబట్టి మిత్రులారా, భారత న్యాయ వ్యవస్థ ప్రస్తుతం ఒక కీలకమైనటువంటి మలుపు వద్ద నిలబడి ఉంది. అది రాజ్యాంగానికి నిర్భయమైనటువంటి సంరక్షకుడిగా లేదా సంరక్షకురాలిగా తన చారిత్రాత్మక పాత్రను తిరిగి పొందడం, లేదా మరి ప్రభుత్వం యొక్క విధానాలకు అనుకూలంగా పోతూ దాని విశ్వసనీయత క్రమంగా క్షీణించేటువంటి ప్రమాదంలోకి జారుకోవడం ఏది జరగబోతా ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ హెచ్చరించినట్లుగా రాజ్యాంగ విలువలు వాటంతటా అవే అమలు కావు. అవి సంస్థల యొక్క చిత్తశుద్ధి, ఆ సంస్థలలో పనిచేస్తున్నటువంటి అధికారులు లేదా వ్యక్తుల యొక్క, అంటే ఇక్కడ న్యాయమూర్తుల యొక్క చిత్తశుద్ధి, కమిట్మెంట్ టు ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ నిబద్ధత, వారి ధైర్యం పైన ఆధారపడి ఉంటాయి. న్యాయ వ్యవస్థ స్వాతంత్రం అనేది న్యాయమూర్తులకు విశేష అధికారం కాదు మిత్రులారా. న్యాయమూర్తులు అది ప్రజల యొక్క ప్రాథమిక హక్కు, ప్రజల నుండి సంక్రమించినటువంటి అధికారం, మరికి రాజ్యాంగం నుండి సంక్రమించినటువంటి అధికారం. సో రాజ్యాంగానికి అతీతంగా ఏది జరిగినా దాన్ని కొట్టివేసే అధికారం మీకు న్యాయ వ్యవస్థకి ఇచ్చారు. కాబట్టి న్యాయ వ్యవస్థ పట్ల విధేయత చూపాలి, కానీ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం పట్ల, లేకపోతే ఒక ఐడియాలజీ, ఒక సిద్ధాంతం పట్ల, ఒక మతం పట్ల అటువంటి ఇంక్లినేషన్ చూపకూడదు అన్నది దీని యొక్క ఉద్దేశం. మరి దీన్ని సద్విమర్శగా లేక ఒక సమీక్షగా భావించి దీన్ని పాజిటివ్గా అర్థం చేసుకుంటారని అందరూ భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.